మేడం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయి? మనకి ఇన్ని సంవత్సరాలుగా కోల్పోయిన ఒక రాజధాని దక్కిందండి. ముందు అది చాలా గర్వకారణం. గతంలో 3 రాజధానులని ఏ రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు అమరావతి మాకు రాజధాని అని చాలా గర్వంగా, చాలా ఆనందంగా, మాకు ఒక రాజధాని ఉందన్న ఆనందం ఉంది. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి వస్తే అది నెక్స్ట్ టు టాప్ ప్రయర్ సిటీగా వరల్డ్లోనే నిలబడబోతుంది ముందు. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ తీసుకోండి, రోడ్లు తీసుకోండి, చాలా శరవేగంగా కన్స్ట్రక్షన్ సాగుతున్నాయి. అది అమరావతి ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని చాలా మనసు ఎదురు చూస్తూ ఉన్నది. అక్కడ అమరావతి నిర్మాణం సరిగ్గా జరగట్లేదు. ఏదో అరకొర 1-2 ఇలా కట్టేసి వదిలేస్తుంది గవర్నమెంట్, ఏదో ప్రచారం చేసుకోవడం తప్ప ఏమీ లేదని కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ. దాని మీద మీరేమంటారు? అంటే వెళ్ళి చూసి అప్పుడు మాట్లాడాలండి కామెంట్ వేసేవాళ్ళు కూడా. ప్రాంతానికి పలుసార్లు వెళ్ళున్నాను. చాలా ఫాస్ట్గా, అంటే అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, డ్రైనేజ్, వాటర్ ప్రతిదీ అండర్ గ్రౌండ్గా చాలా సొఫిస్టికేటెడ్, వెల్ ప్లాన్డ్ సిటీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీన్ని మోడల్గా తీసుకుని రాబో ముందు కన్స్ట్రక్షన్స్ చాలా మన దేశంలో దీనే రోల్ మోడల్గా తీసుకుని చేస్తారు. ఖచ్చితంగా అమరావతి ఓ ల్యాండ్ మార్క్, నాట్ ఇన్ ద కంట్రీ, వరల్డ్ లోనే అవబోతుందండి. చాలా హ్యాపీగా ఉంది అమరావతి వస్తుందని. అంటే వాళ్ళు వెళ్ళి చూడాలండి. చూడకుండా గవర్నమెంట్ మీద యాంటీగా ఏదో ఒకటి బురద జల్లాలని ట్రై చేస్తుంటే, బట్ వెళ్ళి చూసి ప్రజల అభిప్రాయం తీసుకుంటే కదా అది నిజమవుతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి మేడం? ఈ రోడ్ల గురించి వస్తానండి, చాలా సేఫ్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం నుంచి విత్ ఇన్ ద సిటీ తీసుకోండి, అవుట్ సైడ్ హైవేస్ తీసుకోండి, చాలా అద్భుతంగా. అంటే ఒక రకంగా నేను ఒక డాక్టర్ని, ఈ రోడ్స్ అనేది జనాశ్రయానికి ఎంత ముఖ్యమంటే యాక్సిడెంట్ ప్రివెన్షన్ అండి. చాలా వరకు ఈ రోడ్లు బాగుండటం వలన మనం సేఫ్గా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. యాక్సిడెంట్ ప్రోన్ అనేది బాగా తగ్గిపోయింది. మీరు ఎక్కడ చూసినా కూడా గతంతో పోలిస్తే కంపారిటివ్గా కూడా చాలా పిక్చర్స్ వచ్చినాయి మీడియాలో. చాలా బాగున్నాయి రోడ్స్, ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి. జర్నీ ట్రావెల్ టైం కూడా చాలా షార్ట్ అయిపోయింది, చాలా కంఫర్టబుల్గా. అసలు రోడ్డు ప్రాబ్లం ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా అద్భుతంగా ఉన్నదండి. గతంలో మేడం, గతంలో అసలు ఎన్నో ఇబ్బందులు కదండి. చాలా రోడ్లు బాగోక టైర్లు పంక్చర్ అయ్యి జనాలు పడిపోయి యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పడున్నాము. ఇప్పుడు అసలు చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఇక్కడ ఉన్న రోడ్లు విషయం కానీ, గత ప్రభుత్వంలో గుంటలు ఉండేవి. ప్రతి రోడ్డుకి ఒక గుంట యాక్సిడెంట్లు కూడా అలాగే జరిగేవి. ఇప్పుడున్న రోడ్లు, హైవే రోడ్డు కానీ, చిన్న రోడ్లు కానీ, పంచాయతీగా ఉన్న దాంట్లో రోడ్లు, పల్లెటూరులో రోడ్లు కానీ చాలా బాగున్నాయి. నీట్లు రోడ్ల గురించి నేను ఉన్నప్పుడే రోడ్లు చక్కగా ఉండేవి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో అరకొర 1-2 వేసేసి మొత్తం వేసేవాళ్ళు ప్రచారం చేసుకుంటారు. లేదండి, నేను ఆల్రెడీ ఒక గుడివాడ ప్రాంతం కూడా వెళ్ళి చూశాను ఒకసారి. ఎందుకంటే మేము ట్రావెలింగ్ చేసినప్పుడు చూసిన గుంటలు ఉన్న రోడ్లు కూడా మేమే చాలా సఫర్ అయ్యాము అప్పుడు వెళ్ళేటప్పుడు. గత ప్రభుత్వం ఏదో సాకు మాటలు చెప్పుకుంటూ ఉన్న బడ్జెట్లంతా దుర్వినియోగం చేసి, ఆ బడ్జెట్ కూడా వేస్ట్ చేసి ప్రజలకి మోసం చేయడం తప్ప మిగతాది ఏమీ లేదు. ప్రతి గుంట ఉన్న చోట ఏ రోడ్డు సరిగా లేనిది, హైవే రోడ్డు కానీ, ప్రతి చిన్న రోడ్లు కానీ అన్నీ సమకూర్చి ప్రతి లైన్ రోడ్డు అంతా సమకూర్చారు. ఏ యాక్సిడెంట్లు అవ్వకుండా జరగటం. వాళ్ళకి ప్రజల నుంచి స్పందన బాగున్నప్పుడు వాళ్ళు చేసేది మళ్ళీ మన రాజకీయాల్లో రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద బురద జల్లాలని ఏదో ఒక కాన్సెప్ట్తో వస్తున్నారు అంతే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పనులు శరవేగంగా జరుగుతూ వాటితో పాటు కొత్త నిర్మాణాలను కూడా చేపట్టడం శుభసూచకం అమరావతికి. గత పాలకులు మొత్తం దీన్ని విస్మరించారు అమరావతిని. ఈనాడు ప్రభుత్వం నిర్మాణాలు, కొత్త నిర్మాణాలు చేపట్టడం, ఇంకా రోడ్లు, వాటి నిర్మాణాలు అభివృద్ధి చెందడం, ఎన్నో జాతీయ రహదారులను కూడా ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేయడం, ఇవన్నీ శుభపరిమాణంగా మనం భావించాలి. ఇంకా కొత్త భవనాలకి శంకుస్థాపన జరగాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం దావాస్ పర్యటనల నిమిత్తం వెళ్ళి అక్కడి నుంచి కొత్త వాటితో కంపెనీలను తీసుకురావడంతో పాటు వాటి అభివృద్ధి, వాటికి తక్షణమే పర్మిషన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తుంది. త్వరలో అమరావతి గొప్పగా ఎదుగుతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అక్కడ ఉండి చెప్పాల్సిన మాటలు ఎక్కడో కూర్చొని టీవీ ఛానల్లో డిబేట్లో మాట్లాడితే అది ఎలా కుదురుతుంది? అందుకని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని
ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. అలాగే త్వరలో అమరావతిలో వెలుగులు విరజిమ్ముతుందన్న వాటిలో ఎటువంటి సందేహం లేదు. అంటే అసలు ఏం చేపట్టలేదు అన్నారు కదా సార్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అదేనండి, వారు చేయలేదు కాబట్టి ఇంకెవరు చేయట్లేదని అపోహలో వాళ్ళు బతుకుతున్నారు. అలాగా అది కరెక్ట్ కాదనేది నేను చెప్తున్నాను. ఖచ్చితంగా వారంతా క్షేత్రస్థాయిలో రావాలి, దాన్ని చూడాలి, దాని పరిస్థితులను గమనించాలి. అభివృద్ధిని చూసి తట్టుకోలేగా మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఉనికి రాదనే అపోహలో ఉండి ఇవన్నీ చెప్తుంటాం. ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఊపిరి పీల్చుకుంటుంది అనే విషయం వాళ్ళు స్పష్టంగా అర్థమవుతా ఉంది అమరావతి వెళ్తే. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రధానమైన బ్యాంకులన్నీ కూడా ఇక్కడ కార్యాలయాలు శంకుస్థాపన చేయటం, అదే రకంగా విద్యా సంస్థలు ఇక్కడికి రావటం, అట్లాగే ఇవాళ సెక్రటరేట్లు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ సముదాయాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లానింగ్తో మరి రాబోయే రోజుల్లో రోడ్లన్నీ కూడా చక్కగా చాలా సుందరంగా, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో అమరావతికి రూపుదిద్దుకున్న విధానం చూస్తామంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది రావటం ఆంధ్ర రాష్ట్రం అమరావతికి ఎంతో అదృష్టం అనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో అరకూర 2-3 బిల్డింగ్లు కట్టి ఏదో కట్టామని గ్రాఫిక్స్ చూపిస్తున్నారు వాళ్ళు, అక్కడ ఏం పనులు జరగట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు పచ్చకామెర్లకు లోకం అంతా పచ్చగా ఉంటుంది అన్నట్టుగా అమరావతి గురించి అసలు వాళ్ళకి తెలిస్తే ఇవాళ వాళ్ళకి 11 సీట్లు వచ్చేవి కాదు. అమరావతిని వాళ్ళు అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళకి ఆ 11 సీట్లు వచ్చేవి కాదు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని విధానాన్ని చేసింది గత ప్రభుత్వం. మరి కూటమి వచ్చిన తర్వాత చక్కగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కూటమి తీసుకెళ్తా ఉన్నది. అది స్పష్టంగా అక్కడ ఉన్న రైతులకు కానీ అక్కడ ఉన్న కానీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ మా అందరికీ కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఒక్కసారి దయించి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వస్తే దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమైందనే విషయం కూడా. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? మొరటోడికి మొగలుపు విలువ తెలియాలి కదా, అమరావతి విలువ వాళ్ళకి తెలియదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి యొక్క పనులు చాలా వేగవంతంగా నడుస్తున్నాయి. మనం చూస్తూ ఉంటే గత పాలన ప్రభుత్వంలో అమరావతిని భ్రమరావతి అనే నినాదంతో అక్కడ శిథిలావస్థకు చేర్చి కట్టబడిన కట్టడాలు కానీ అక్కడ ఉన్న అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారు. కానీ అలాగా ఆ తర్వాత ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వంలో అమరావతిని అత్యంత సాహసోపేతంగా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని అత్యద్భుతమైన కట్టడాలని సాధించడానికి వేగంగా ముందుకు నడుస్తోంది. అసలు ఏం సరిగ్గా కట్టట్లేదు, ఏం చేయట్లేదు, ఏదో 1-2 కట్టే చూస్తున్నారు అది దాన్ని వైసీపీలు మాట్లాడుతున్నారు. వాళ్ళన్నీ కూడా భ్రమలో ఉండే మాటలు. ప్రభుత్వం ఉంటే కేవలం కట్టడాలు ఒక్కటే కాదు, ప్రజాపాలన చూడాలి, అన్నీ చూసుకుంటూ కూడా సరైన దిశగా మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో సరైన దిశలో ఇప్పుడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా పనులన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. అమరావతి త్వరలోనే అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకోబోతోంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా ముందుగా చాలా అద్భుతంగా అద్దాల్లా ఉన్నాయి. గత ప్రభుత్వంలో హైవే రోడ్లు తప్ప మిగతా ఏ రోడ్డు అయినా సరే చాలా గుంతలుగాను చాలా దరిద్రంగా గాను ఉండేవి. అలాంటిది ఈ యొక్క గవర్నమెంట్ రాగానే ముందు రోడ్ల మీద దృష్టి పెట్టి యొక్క గతుకులమయమైన రోడ్లని చక్కగా అద్దాల్లా తీర్చిదిద్దారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు గతానికి ప్రస్తుతానికి చాలా తేడా కనబడుతుంది. ఎంత తేడా అంటే గతంలో అసలు ఒక బండి వెళ్తే ఆ బండి మొత్తం గొల్లైపోయాయి. ఈరోజు మనకి కేక్ వాక్లాగా ప్రతి వెహికల్ చాలా చక్కగా వెళ్ళిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా అవసరం లేని ప్రయాణంతో హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం రోడ్లని చాలా చక్కగా తీర్చిదిద్దుతుంది. గవర్నమెంట్ ఏదో అరకొర ఒకరి చోట్ల 2 చోట్ల చేసి చూపించుకుంటుంది, ప్రచారం చేసుకుంటుంది, అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. వారు అపోహల్లో ఉన్నారు. ఆ అపోహల్లోంచి బయటకు వచ్చి మాట్లాడి గత ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు పెట్టేసిన దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని మర్చిపోకుండా అభివృద్ధిని మర్చిపోకుండా రెండింటిని సైమల్టేనియస్గా తీసుకెళ్తూ పరిపాలన ఏమీ జరగకపోతే మరి ప్రతిపక్షం రోడ్డు మీదకి వచ్చి గోల చేసేది అదే మనకి గుర్తు. అసలు ప్రతిపక్షం అనేది రోడ్డు మీదకి ఎక్కడ వస్తుంది? ఏది అంతా సజావుగా జరుగుతుంది కాబట్టి ప్రతిపక్షానికి ఎటువంటి ఆరోపణలు చేయడానికి ఏమీ అవకాశాలు లేక కేవలం ఆ మీడియాలో కూర్చొని వాటి డిబేట్లో చెప్పడం మటుకే వారు చేస్తున్న పని. క్షేత్రస్థాయిలో రమ్మనండి, వచ్చి చూపించమనండి.